హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ అండి. మొత్తానికి నేను అనుకుంటున్న పూజ అయితే ఈరోజు మంచిగా ఆనందంగా పూర్తయిందండి. ఎందుకంటే మేము ఇంతకుముందు అద్దెకి ఇంట్లో ఉండేవాళ్ళం కదా, అక్కడ నుంచి చిన్నదో పెద్దదో ఏదో ఒక ఇల్లు అయితే మాకు ఉంది. ఆ ఇంటికి వచ్చేసరికి ఇంకా మేము పూజ అనేది చేద్దాం అనుకున్నాము. త్రిమూర్తుల పూజ 5 ఇయర్స్ అవుతుంది, కానీ అస్సలు ఎప్పుడు కూడా చేయలేదండి. పూజ నాకు చేయడానికి అవ్వలేదు, కుదరలేదు, ఏదో ఒకటి ఇబ్బందిలా ఉండేది. ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే నేను ఇంకా అనుకున్నది నెరవేరింది. పూజ అయితే చేసుకున్నాను. చాలా బాగా జరిగిందండి పూజ అనేది. నాకు తెలియదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పూజ ఎలా చేయాలి ఏంటనేది నాకు తెలీదు. తెలుసుకొని చేశానండి పూజ అనేది. ఏమైనా తప్పులు ఉంటే మరి దేవుడిదే భారం. ఇంకా మొత్తానికి ఈ పూజ అనేది కార్తీక మాసంలోనే మనం చేసుకుంటాం ఎక్కువగా. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చూశాను, కానీ మనం సొంతంగా చేయాలనుకుంటే కరెక్ట్గా చేసుకోవాలి. ఇంకా ప్రసాదం అయితే ప్రత్యేకంగా అంటే ఏమీ ఉండదు. అటుకులు, పెసరపప్పు, పంచదార కలిపింది. నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్గా తమలపాకు, బెల్లం అండి ప్రసాదంగా నివేదిస్తారు. అందరు కూడా అదే పంచుకుంటారు. బాయ్.